శనార్థులు పబ్లిక్ డిజిటల్ చూసేందుకు అందరు తయారున్నారు కదా. చలో టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట విషయానికి వస్తే ఏందంటే ఇలా అంటే మెట్రో రైలు అయినా లేకపోతే ట్రైన్ అయినా బస్ అయినా అందరం టికెట్ తీసుకొని ఎక్కుతాం కదుల్లా. మన చుట్టాల ఇంటికో లేకపోతే మనం దేవుళ్ళ కాడికోవడానికో ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా అందరం టికెట్ తీసుకొని ఎక్కుతాం, ప్రయాణం చేస్తాం కదా. కానీ ఓ వెన్నెల ఇప్పుడు ఈ ప్రయాణాల గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటారా. ముచ్చట ఏంటంటే అయితే బెంగళూరులోని రాజీవ్ నగర్లో మెట్రో సెక్యూరిటీ అంట ఒక రైతును తీవ్రంగా అంటే ఎందుకు అవమానించిండు వెన్నెల అని అంటారా. గా ముచ్చటకే వస్తున్నా. ఇప్పుడు రైతులు అన్నప్పుడు పొలం పనికో లేదంటే ఏదో ఒక పని కూలి పని చేస్తారు కాదుల్లా, అలసిపోయి ఉంటారు. అయితే ఆ రైతు బెంగళూరు సిటీలోని మెట్రో రైల్లో ఎక్కుదామని వెళ్ళిండంట. టికెట్ తీసుకున్నాడట, టికెట్ తీసుకుని పోయిండట. అక్కడున్న సెక్యూరిటీ గిట్లా అన్నాడు అంటుల్లా, మీ బట్టలు మురికిగా ఉన్నాయి, నువ్వు ఈ మెట్రోలా ప్రయాణం చెయ్యొద్దు అన్నాడంట. కథం సెక్యూరిటీ ఇట్లా చెక్ పోస్ట్ కన్నే ఆపిండంటుల్లా రైతన్నను. ఎంత బాధ అనిపిస్తుంది, ఎవరికైనా బాధ ఉంటుంది కదుల్లా. కానీ గిట్లా అక్కడక్కడ కాదు ఎక్కడైనా కూడా కొన్ని జాగాలలో జరుగుతూనే ఉన్నాయి గిసొంటి సంఘటనలు. ఉండొద్దు ఈ రూల్స్ అనేటివి. ఈ రూల్స్ను బ్రేక్ చేసే ఒక మంచి ఫెసిలిటీ వస్తే మంచిగుండు కదా అని జనాలంతా అంటున్నారు. కానీ ఇక ఈ ముచ్చట ఎరికైనా పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా, సూపర్వైజర్ పెద్ద ఆఫీసర్లు, అయితే ఆ సూపర్వైజర్ని సస్పెండ్ చేసిండట. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, పాపం రైతు పని చేసిండు, వాళ్ళ ఇంటికి పోదాం అనుకున్నాడో మరి ఏడుకోదాం అనుకున్నాడో, ఆ బట్టలు మురికి ఉన్నాయని గంత మాట అన్నాడట. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుల్లా. ఇక సస్పెండ్ చేసేపటికి ఇక అట్లా అయింది. కానీ ఇక్కడని కాదు, ప్రతి ఒక్క చోట్ల ఇలాంటి అవమానాలకి రైతులకు గురవుతూనే ఉన్నారులా. ఇక నుంచి ఇట్లా గురవ్వద్దు అంటే రైతులకి సమస్యలు రావద్దు అని చాలామంది అంటున్నారు. చూద్దాం మళ్ళీ ఇంకా రేపు ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొంటారో ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం.